అతను చంద్రబాబు మనిషి, ఉండేది బీజేపీలో, ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చేది కాంగ్రెస్కి. కన్ఫ్యూజన్గా ఉన్నా ఇది నిజం. కరకట్ట కన్నింగ్ బాబు అంటే మామూలు ప్లాన్లు ఉండవు కదా. జగన్ను ఎదుర్కోవడానికి ఎన్ని అడ్డదారులున్నాయో అన్నీ తొక్కుతున్నాడు, ఎన్ని నీతిమాలిన చర్యలున్నాయో అన్నింటికీ పాల్పడుతున్నాడు. లేకపోతే ఏంటి సార్, 2019 ఎన్నికల్లో ఓడిపోగానే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపాడు, కోవర్టులా పనిచేయమన్నాడు. అక్కడితో ఆగాడా అంటే అది లేదు. కాంగ్రెస్కు కోట్లకు కోట్లు నిధులిమ్మన్నాడు. తెలంగాణ గల్లీలో మొదలుపెట్టి ఢిల్లీ వరకు రహస్యంగా కాంగ్రెస్తో స్నేహం చేశాడు. అంత అవసరం అతనికి ఏమొచ్చిందంటారా? తెలంగాణలో షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించాలి. ఏపీలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు షర్మిల చేతిలో పెట్టాలి. సొంత చెల్లెల్నే జగన్ పైకి ఉసిగొల్పాలి. అందుకు ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టాలి. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 30 కోట్లు ఇచ్చిన బాబు ఇక డైరెక్ట్గా ఎన్ని వందల కోట్లు ఇచ్చి ఉంటాడో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక సీఎం రమేష్ బీజేపీలో ఉన్న మనసంతా బాబుపైనే ఉంటుంది. ఢిల్లీలో ఆయనకు బాబు ఇచ్చిన టాస్క్ ఏంటో తెలుసా? బీజేపీతో పొత్తు కుదర్చడం. టాస్క్ పూర్తయింది. కాంగ్రెస్తో రాజకీయ అక్రమ సంబంధం సాగిస్తూనే అటు బీజేపీని సంప్రదాయబద్ధంగా పొత్తుల పెళ్లి చేసుకున్నాడు బాబు. తాను చెప్పినట్టు ఆడేందుకు కాంగ్రెస్, కేసుల కోసం బీజేపీ, కాపుల కోసం పవన్ కళ్యాణ్. వాడకంలో దేశంలోనే నెంబర్ 1 కన్నింగ్ పొలిటీషియన్ అనిపించుకున్నాడు. అసలు విషయం మర్చిపోయాను. షర్మిలైనా, పవన్ అయినా, బీహారు పీకే అయినా వీళ్ళందరికీ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేది సీఎం రమేష్ అయితే చేయించేది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కు 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చి ఎలా పట్టుబడ్డాడు? ఇప్పుడు స్కిల్ కేసులోనూ అలాగే పట్టుబడే రోజులు దగ్గర పడ్డాయి. టీడీపీ ఖాతాలో పడ్డ స్కిల్ సొమ్ములు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అప్పట్లో బుకాయించిన బాబు ఇప్పుడు పక్కా ఆధారాలతో పట్టుబడే రోజులొచ్చాయి. ఇంతకీ బాండ్స్ వెనుక బాండింగ్ బాబును ప్రమాదంలో పడేసిందా? పొలిటికల్ బేహారీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిందా? వీటన్నిటితో పాటు మరో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిన వెంటనే సీఎం రమేష్ను బీజేపీలోకి పంపావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 2. అదే సీఎం రమేష్తో 2023లో కాంగ్రెస్కు 30 కోట్ల నిధులు ఇప్పించావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 3. ఆ నిధులు అందాకే షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేలా ప్లాన్ చేశావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 4. షర్మిలతో జగన్ టార్గెట్గా రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 5. పీకే, షర్మిల, పవన్లకు సీఎం రమేష్తో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయిస్తావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 6. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 1000 కోట్ల ఫండింగ్ చేశావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 7. స్కిల్ కేసులో దోచేసిన 371 కోట్లలో ఓ 27 కోట్లు టీడీపీ అకౌంట్లో వేసుకున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. ఆ 27 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ అంటూ అప్పట్లో పచ్చముఠాతో ప్రెస్ మీట్లు పెట్టించావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 9. ఆ ఎలక్టోరల్ బాండ్స్ పబ్లిక్ డొమైన్లోకి రావడంతో భయంతో గజగజ వణికిపోతున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి. క్వశ్చన్ నెంబర్ 10. నీ కేసుల కోసం బీజేపీ, కాపుల కోసం జనసేన, అవసరాల కోసం కాంగ్రెస్ను వాడుకుంటున్నావు, అవునా కాదా? ఆన్సర్ చేయి.